శరణార్థుల్ని తిప్పి పంపే కార్యక్రమం అయితే చాలా సీరియస్. అది ఇప్పుడు యూరప్ సమాజానికి అర్థమైంది. ఇదివరకు శరణార్థుల్ని ఆహ్వానించడం మానవత్వం లేదా ఆ దేశాలకి గొప్పతనం అనుకున్నారు. చివరికి ఆ శరణార్థులు వచ్చి చివరికి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుస్తూ లేదా ఆ దేశాల యొక్క సార్వభౌమాధికారం దెబ్బతీసేటటువంటి ఉద్యమాలు లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వేళ తిప్పి పంపడం ప్రారంభమైతే అందులో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీతోనే అధికారంలోకి వచ్చినటువంటి వేళ రేపు తాను పదవి చేపట్టిన తర్వాత మాస్ డిపోర్టేషన్ చేస్తానని ప్రకటిస్తే ఇప్పుడు జర్మనీ ఆల్రెడీ బార్డర్స్ని కంట్రోల్లో పెట్టింది, కొత్తగా రానివ్వట్లేదు. ఫ్రాన్స్ ఇప్పుడు బార్డర్స్ కంట్రోల్లో పెట్టింది, నెదర్లాండ్స్ బార్డర్స్ కంట్రోల్లో పెట్టింది. టోటల్గా ఇటలీనేమో 60% తగ్గించుకోగలిగింది ఇప్పటికే శరణార్థుల్ని. రాబోయేటటువంటి రోజులలో అన్ని దేశాలు కూడా ఇక శరణార్థులని కంట్రోల్ చేసే ప్రయత్నం. ఇప్పటిదాకా ఏమైపోయిందంటే శరణార్థి అంటే గతి లేక వెళ్ళేటటువంటి వాళ్ళు, అలాంటి స్టేజీ నుంచి ఎలాంటి పరిస్థితి వస్తుందన్నటువంటిది చూడాల్సి ఉంది.